ఇక వైసీపీ పాలనలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నడిపారని, ఇందుకోసం కొన్ని చోట్ల మద్యం షాపులు పెట్టలేదన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు పేర్ని నాని. వీళ్ళ స్వార్థం కోసం అక్కడ బెల్ట్ షాపులు పెట్టి నడిపించుకోవడం కోసం, నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ అమ్మించుకోవడం కోసం అసలు కొన్ని మండలాల్లో ఒక్క షాపు కూడా అందుబాటులో లేకుండా పెట్టారు. ఇవాళ మేము టోటల్ అన్ని ప్రాంతాల్లో కూడా ఏదైతే ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ప్రజలకి అసౌకర్యం కలిగించకుండా, మరి అందుబాటులో లేకపోతే వాళ్ళు ఇల్సిటో లేకపోతే నాన్ డ్యూటీ పేడ్ లిక్కరో లేకపోతే బెల్ట్ షాపుల మీద ఆధారపడతారని చెప్పి ఆ షాప్స్ అన్నీ మేము అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొల్లు రవీంద్ర ఇంటి పక్కనే విచ్చలవిడిగా బెల్ట్ అమ్ముతుంటే ఇంత చేతకాని మంత్రిగా ఏదో మాట్లాడితే మీడియా కోసం, మంత్రి పదవి కోసం ఏంటి అతను అదేంటంటే ఒక డమ్మీ మంత్రి. ఆ లోకేష్ అన్న చెప్పాడు నువ్వు సంతకం ఇట్టంటేనే కానీ ఇట్లాంటి డమ్మీ మంత్రి ఆ బినామీగా అంటే ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టమని కీలుబొమ్మ మంత్రిగా ఉండి 2 శాఖల్లో సంతకాలు పెడుతున్నందుకు నెలకెంత తీసుకున్నావు? ఇట్లాంటి వాడు నువ్వు ఏదో చెప్తే ఎవరు నమ్మేది ఇవాళ అది ఇది అని ఆర్డర్ అని ఈ ఆర్డర్ అని